వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర, గంగ అండ్ రంగ ముగ్గురు కలిసి ఆర్టిస్ట్ విశ్వనాథం ఇంటికి రీచ్ అయిన తర్వాత కూడా వీరు ఆయన నోటిని గట్టిగా నొక్కి పట్టుకొని ఆయన్ని కిడ్నాప్ చేయడంతో ఇంకా రంగా ఇల్లు మొత్తం వెతుకుతాడు. బట్ ఎక్కడ ఆర్టిస్ట్ రామనాథం గారు అయితే కనిపించరు. ఇదేంటి ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి మొత్తం వెతికినా ఎక్కడ కనిపించపోయేసరికి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ అదే టైంకి ఆయన వీరుని గట్టిగా వెనక్కి తోసేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. అలా ఇంకా వీరు కూడా ఆయన వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి రుద్ర వాళ్ళు కూడా ఆయన పరిగెడుతూ వెళ్తున్నారని గమనించి వాళ్ళ వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వీళ్ళు రామనాథంని ఫాలో చేస్తూ ఉంటే కారులో అప్పుడే ఇంటికి రీచ్ అవుతున్న శకుంతల పరిగెడుతున్న రుద్ర వైపు చూస్తుంది. ఇదేంటి, వీళ్ళకి కారు ఉంది కదా, అలాంటిది రోడ్డుపై ఇలా పరిగెడుతున్నాడేంటి రుద్ర, ఏమైంది వీళ్ళకి అని చెప్పి ఇంకా కారులో అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వీరు ఏమో ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ని గట్టిగా పట్టుకుంటాడు. రేయ్ ఏంట్రా ముసలోడా, పారిపోతే తప్పించుకుంటాను అనుకుంటున్నావా, తప్పించుకోగలనుకుంటున్నావా, ఈరోజే నిన్ను చంపేస్తాన్రా, ఎవరొచ్చి కాపాడుతారో నేను చూస్తా అని అంటారు. హేయ్, ఆల్రెడీ నువ్విక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నాననే ఇన్ఫర్మేషన్ రుద్ర గారికి తెలిసిపోయింది. రుద్ర గారే నన్ను వచ్చి కాపాడుతారు. ఇప్పుడు ఖచ్చితంగా నీ నిజస్వరూపం, నువ్వు దాచిన అబద్ధం బయట పడతాయిరా అని గట్టిగా చెప్తారు వీరుతో ఆయన. ఆ వీరుకి కోపం వచ్చి ఆయన తలని గట్టిగా చెట్టు గుద్దిచ్చేసరికి ఒక్కసారిగా విపరీతంగా పాపం దెబ్బ తగులుతుంది స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథానికి. ఒక్కసారిగా ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు. వామ్మో, ఇతను చనిపోతే మళ్ళీ నాపైకే వస్తుంది కేసు అని చెప్పి వెంటనే అక్కడిని తప్పించుకొని వీరు అయితే ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా జనాలందరూ గుమిగూడి ఉంటారు. ఇదేంటి రోడ్డుపై ఇంతగా ఉన్నారు పీపుల్ అని చెప్పి ఇంక వెంటనే శకుంతల అయితే వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి చావు బ్రతుకుల మధ్యలో స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం అయితే ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. అమ్మ, నేను ఒక నిజం చెప్పాలి, నిజం చెప్పాకే చచ్చిపోవాలి అని అంటూ ఉంటారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏ నిజం చెప్పాలనుకుంటున్నారు, నాకు చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళతో చెప్తాను అని అంటారు. నేను విశ్వనాథం గారి అసలైన అమ్మాయి ఎవరో తన డ్రాయింగ్ వేశానమ్మా, కానీ తను అని అనేసరికి ఎవరు, జయానే కదా, తెలుసు అని అంటారు. లేదమ్మా, ఆ ఇంట్లో ఉన్నది నిజమైన అమ్మాయి కాదు, నిజమైన విశ్వనాథం గారి కూతురు ఎవరో కాదు, రుద్రప్రతాప్ భార్య గంగ అని అంటారు. ఒక్కసారిగా ఆ మాటకి మైండ్ బ్లాక్ అయిపోతుంది శకుంతలకి. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతారు. షీ విల్ బి షాక్డ్, అసలు నిజమా, వాట్ ఈస్ దిస్, గంగా విశ్వనాథం కన్న కూతురా అనే విషయం తెలుసుకొని ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇంకా అలా ఆయన చనిపోతాడు పాపం. ఇంక వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళేవారు లేరా అని చెప్పి ఇంక చూస్తూ ఉంటే ఆవిడేమో అక్కడి నుండి వెళ్ళిపోతుంది కారులో. శకుంతల అప్పుడే కరెక్ట్గా పరిగెత్తుకుంటూ రుద్ర, గంగా వీళ్ళు వస్తారు. వచ్చి సార్ 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 అని లెంత లేపుతున్నా ఆయన లేవకపోయేసరికి హీఈస్ నో మోర్ అనే విషయం అర్థమవుతుంది. చుట్టుపక్కన ఉన్న జనాలందరూ ఏం చెప్తూ ఉంటారంటే, ఈయన చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఒక ఆమెకి నిజం చెప్పారు, ఒక ఆవిడకి, ఆవిడేమో కారులో వెళ్ళిపోతుంది అంటే ఎవరు ఆవిడ అని అడిగేసరికి అలా వేలు చూపిస్తే అక్కడ క్లియర్గా శకుంతల కార్ వెళ్తూ ఉంటుంది. ఆ నంబర్ చూస్తుంటే అది శకుంతల కార్ అని చెప్పి రంగా అంటారు. అవును, అది పెద్దమ్మ కారే, అంటే ఆయన విశ్వనాథం మావయ్య కూతురు ఎవరో ఖచ్చితంగా ఇదిగో పెద్దమ్మకు చెప్పుంటారు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే పెద్దమ్మ మనకి నిజం చెప్తారా లేదా అనేదే నాకు అర్థం కావటం లేదు అని రుద్ర అనుకుంటారు. అయినా ఏంటో సార్, దేవుడు ఒక్కొక్కసారి ఎంతలా పరీక్ష పెడతాడో చూడండి. ఇప్పుడు ఎవరికి తెలిసినా మనం తెలుసుకునే సోర్సింగ్ ఉంటుంది, కానీ ఈ విషయం అమ్మగారికి తెలిసిందే. అమ్మగారు అసలే చాలా మొండిగట్టం, ఆవిడ నుండి నిజం రప్పించాలి అంటే మనకి చాలా టైం పడుతుంది అని అంటుంది. ఏదో ఒకటి గంగా, కనీసం ఆ జయ నిజమైన కూతురు కాదు అనే విషయమైనా క్లియర్గా తెలిసింది కాబట్టి పెద్దమ్మే తనంతట తానే నిజం బయట పెడుతుంది, పెట్టే రోజు ఒకటి వస్తుందిలే అని చెప్పి ఇంకలా ఇంటికైతే రీచ్ అవుతారు. శకుంతల మాత్రం ఇంకా అదే ధ్యాసలో, అంటే గంగ కూతురు. ఇప్పుడు గంగ ఎప్పటి నుండో
పెద్దోరు అంటూ విజయేంద్రతో చాలా అటాచ్డ్గా ఉండడం అదంతా గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకొని అందుకే గంగకి ఉన్న రక్త సంబంధం వల్లే తన మేనమామ కాబట్టి విజయేంద్ర అంకుల్ ఆయనతో పాటే ఉంటూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉంటుంది. కాబట్టి ఆ విశ్వనాథం కూతురు కూడా కాబట్టి బాక్సింగ్లో అంతలా తన విజయాన్ని కూడా సాధించాల్సిన ఒక బ్లడ్ అయితే తనకుంది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఆయనతో చెప్పను. ఎందుకంటే గంగ ఈ ఇంటి కోడలైంది. కానీ ఆయనతో నిజం చెప్పాను అంటే గంగని ఇంకా తలపై పెట్టి చూసుకుంటారు. లేదు, నాకు అది ఇష్టం లేదు అని గంగే నిజంగా ఈయన కన్న కూతురు, విశ్వనాథం కన్న కూతురు, విజయేంద్ర ప్రతాప్ మేన కోడలు అనే విషయాన్ని చెప్పకూడదు అని ఫిక్స్ అయిపోతుంది. అప్పుడే శకుంతల అని పిలుస్తూ ఉంటారు. విజయేంద్ర ఏమైందండి అని అడుగుతుంది. ఏంటి శకుంతల అలా ఉన్నావేంటి అని అడుగుతారు. అబ్బే ఏం లేదు అని అంటారు. ఏమో నీ ఫేస్ చూస్తే ఏదో టెన్షన్ కనబడుతుంది. నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నావా అని అడుగుతారు. ఏ నేను మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టేంత సీక్రెట్స్ నాకేముంటాయి అని అంటారు. ఏమో ఊరికే అడుగుతున్నాను. గంగ ఏంటో పొద్దునుండి కనిపించట్లేదు. గంగ ఉంటే ఆ ఇంట్లో కళనే వేరుగా ఉంటుంది అని విజయేంద్ర అంటుంటే అవునవును మేనకోడలని తెలియకపోయినా ఆ గంగపై ఎంతో అభిమానం ఈయనకి అని మనసులో అనుకుంటూ ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతారు శకుంతల. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా అలా విజయేంద్ర ఏమో రుద్ర వచ్చావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఇందాకటి నుండి నువ్వు వస్తావేమో అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావు. ఇప్పుడు ఎలాగో అనుకోకుండా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది వంశీది అండ్ జయాది. ఖచ్చితంగా పెళ్ళి మాత్రం అంగరంగ వైభవంగా జరగాలి. మన ఇంట్లో జరుగుతున్న పెళ్ళి కాబట్టి చుట్టాలు, బంధువులు, ఫంక్షన్ హాల్ మొత్తం నువ్వే చూసుకోవాలి. ఏ ఫంక్షన్ హాల్ బెటర్గా ఉంటుందనుకుంటున్నావు అని అడుగుతారు. ఇంక వెంటనే ఆ రుద్ర మాత్రం పాపం ఏమి అనకుండా సైలెంట్గా ఉంటారు. రుద్ర అని పిలుస్తారు. పెదనాన్న అని అంటారు. రుద్ర ఎప్పుడు ప్రతి విషయంలో నువ్వు చాలా అలర్ట్గా ఉంటావు కదా, ఏదైనా ఒక అడుగు ముందే ఆలోచిస్తావు కదా, అలాంటిది ఎందుకు ఈరోజు ఏదో ధ్యాసలో ఉన్నావు? ఏమైంది రుద్ర, ఏదైనా ప్రాబ్లమా చెప్పు. నాకు ఒకవేళ అది పాసిబుల్ అయితే నేను ట్రై చేస్తాను. నీకేదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. అబ్బే అలాంటిదేమీ లేదు పెదనాన్న, నేను కూల్ నార్మల్గానే ఉన్నాను అని అంటారు. అవునా సరే, నువ్వు ఫంక్షన్ ఏర్పాట్లు మాత్రం బాగా చూసుకోవాలి సరేనా అని అంటారు. తప్పకుండా పెదనాన్న అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు రుద్ర. ఎలా అయినా పెద్దమ్మ నోటితో అసలైన కూతురు ఎవరో నిజం చెప్పించాలి అంటే ఏం చేయాలి అని రుద్ర ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా వీరు హ్యాపీగా ఇంటికి వచ్చి అమ్మయ్య ఇప్పుడు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ పైకి పోయాడు కాబట్టి గంగే విశ్వనాథం గారి కన్న కూతురు అనే విషయం తెలిసే ఛాన్స్ అనేది ఎవ్వరికీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఎంతో హ్యాపీగా చాలా కూల్గా ఉంటాడు. అప్పుడే రుద్ర వీరు దగ్గరికి వచ్చి ఏంటి వీరు రిలాక్స్ అవుతున్నట్టున్నావు అని అంటారు. అవును బావా, నువ్వు కూడా వచ్చి రిలాక్స్ అవ్వు అని అంటారు. లేదులే వీరు, ఇప్పుడు నీకు కాస్త టైం దొరికింది, తర్వాత నా టైం కూడా వస్తుంది. అప్పుడు నేను హ్యాపీగా రిలాక్స్ అవుతాను. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి క్వశ్చన్స్ క్లారిటీ లేదనే కన్ఫ్యూజన్ లేకుండా. అర్థమైందని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట వీరు. ఏంటి బావ మాటలు వింటుంటే ఏదో ప్లాన్ చేశాడనిపిస్తుంది. ఏం ప్లాన్ చేసుంటాడు? జయకు సంబంధించిన సాక్ష్యాలు ఒక్కటి కూడా లేదు కాబట్టి ఇంక ప్లాన్ చేసినా ఎటు వెళ్ళినా రుద్ర ఒక లూప్లో ఇరుక్కుపోతాడే తప్ప అందులో నుండి బయటికి రాలేడు. ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ అని చెప్పి అనుకుంటూ ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వీరు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జయ ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా విశ్వనాథమేమో జయ వైపు చూస్తూ ఉంటారు. అసలు జయ నా కన్న కూతురా కాదా? నాలో ఉన్న ఒక్కటంటే ఒక్క క్వాలిటీ కూడా తనలోకి రాలేదు. ఒక పట్టుదల, ఒక మొండితనం ఏది రాలేదు. ఆ రోజు చస్తానని బెదిరించింది కాబట్టి నేను తన గురించి ఏమీ ఎంక్వైరీ చేయలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా తన నా కూతురా అంటే మాత్రం నాకు అలా అనిపించటం లేదు. ఎమోషనల్ బాండింగ్ కూడా సరిగ్గా
తనతో కుదరటం లేదు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా కొంతమంది ఇంటికైతే లైక్ వీళ్ళ ఇంటికి వస్తారు, విశ్వనాథం అంకుల్ ఇంటికి వచ్చి, నమస్తే సార్, మేము ఒక బ్లడ్ క్యాంప్ నుండి వచ్చాం. మీ బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా పిల్లలకి బ్లడ్ డొనేట్ చేయొచ్చు సార్ అని అంటారు. ఓకే, ఇలాంటివంటే నాకు ఇంట్రెస్టే అని మనసులో అనుకుంటారు విశ్వనాథం. ఏంటి బ్లడ్డా, బ్లడ్ డొనేషనా, మేమెందుకు ఇవ్వాలి అని అంటుంది రివర్స్లో జయ. ఒక్కసారిగా జయ ప్రవర్తన చూస్తూ ఉంటారు. అదేంటి మేడం, మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారండి అని అంటారు. డబ్బులు ఇస్తూనే ఉంటాం కదా, ఇలాంటి సహాయాలు కూడా చేయాలా అని అంటారు. జయ, వాట్ ఆర్ యూ టాకింగ్? కొంచెం కూడా ఎంపతి లేదా నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? మనిషికి కావాల్సింది డబ్బు 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 కాదు. మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తనకి చేసే సహాయమే ఈ రక్తదానం. అలాంటిది బ్లడ్ డొనేషన్ ఇంత చీప్గా చూస్తావా? ఐ కాంట్ టాలరేట్ దిస్. యూ మస్ట్ లెర్న్ వాట్ ఆర్ ద ఎథిక్స్, ఓకే అని అంటారు. సారీ నాన్నగారు అని అంటుంది. సరే సార్, నేను వెళ్తాను. ఆగండి, తను కూడా ఇప్పటి నుండి ప్రతి నెల ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేస్తుంది, తన పేరు రాసుకోండి అని అంటారు. ఓకే సార్. అమ్మ, మీది ఏ బ్లడ్ గ్రూప్ అని అంటారు. ఏ నెగిటివ్ అని అంటుంది. వాట్, ఏ నెగిటివా అని అనుకుంటారు విశ్వనాథం. సరే అమ్మా, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా ఆయన అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా బాగా విశ్వనాథం అయితే తన రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళి తన పాత ఫైల్స్ అన్నిటినీ చెక్ చేస్తారు. చెక్ చేస్తే అందులో ఈ గంగ, తన కూతురు చిన్ని పుట్టినప్పుడు హాస్పిటల్ రికార్డ్స్ ఉంటాయి. ఏ హాస్పిటల్లో పుట్టింది, ఏ బ్లడ్ గ్రూప్తో పుట్టింది, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి కదా, ఎవరైనా రికార్డ్ చేసి పెట్టుకుంటారు బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు. సో చూస్తారు. ఆయన చూసేసరికి గంగ విశ్వనాథంది ఓ పాజిటివ్ కాబట్టి చిన్నీది కూడా ఓ పాజిటివే వస్తుంది యాక్చువల్లీ. కానీ ఇక్కడ తన బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ అని ఎందుకు చెప్పింది? ఒకవేళ తెలియక చెప్పిందా, లేకపోతే నిజంగా తను మా చిన్నీనా? ఒకవేళ మనిషి మారిపోవచ్చు, పోలికలు మార్చిపోవచ్చు, కానీ బ్లడ్ మారదు కదా. అలాంటప్పుడు బ్లడ్ గ్రూప్ ఎలా మిస్ మ్యాచ్ అవుతుంది? ఒకవేళ తను నిజంగా చిన్నీనా కాదా? ఒకవేళ నిజంగా మోసం జరుగుతోందా లేదా అని అప్పటి నుండి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.